హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మసాలా అండి. ఈ ఎగ్ మసాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తారు, కానీ ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్లేవర్స్తో పులుపు కూడా యాడ్ అయ్యి కర్రీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. 15 మినిట్స్లో మనం కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మరి ఈ ఎగ్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకోనండి. ఎగ్స్ ఉడికేలోపు మనం కర్రీలో కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాం. 2 మీడియం సైజ్ టొమాటాలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, ఒక 5 నుంచి 6 జీడిపప్పు, ఇవన్నీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని మనం వాటిని మ్యారినేట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఘాటు పెట్టుకోవాలండి ఎగ్స్కి. దానిలో చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే ఎగ్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. అందులోనే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది ఆ పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కర్రీ అంతా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మొత్తం మసాలాలంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ దాకా చింతపండు రసం వేసుకోవాలి. చిన్న గోలిక్కాయ అంత సైజు తీసుకొని రసం వేసుకోవాలండి. ఇప్పుడు ఆ మసాలాలో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్కి మంచిగా ఈ మసాలా అంతా పట్టేలా ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా రెడీ అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే డాబా స్టైల్ లాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.